ఈ సినిమాతో మీకు రిప్రజెంటేషన్ వస్తుంది, యూ విల్ గో ఇన్ టు హైట్స్ అని చెప్తున్నా, కానీ ఎక్కడో కొన్ని నెగిటివ్ డైలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మరి కెరియర్ ఎలా వెళ్తుంది అంటే చూసే ఫిలిమ్స్ బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ సినిమా మీకు ఎలా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను? ఇది టీజర్ వరకే అండి, అండ్ మూవీలో కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ అంతా వేరుంటది. అండ్ నా కెరియర్ ముందుకు ఎలా అవుతుందంటే ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ చూస్తే డైరెక్టర్స్ కి ఇంకా ఒక విమెన్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే థాట్స్ అయితే ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగా, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది. అంటే మీకు వేరే రాంగ్ గా అర్థమైందేమో, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మీ ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. నరసింహనంది గారు డైరెక్టర్, అండ్ ఆ సార్ గురించి చెప్పిన అవసరం లేదు మనం. ఆ సార్ దాంట్లో చేయాలంటేనే ఒక బ్లెస్డ్ గా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి మూవీస్ వస్తాయని నమ్మకంతోనే యాక్ట్ చేశాను. అండ్ సార్ మీరు